సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్ అసలెక్కడ మొదలవుతుందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. ఒకసారి దేవతల రాజన్న సక్క బుద్ధుడిని ఒక ప్రశ్న అడిగాడన్మాట. మనందరం శాంతినే కోరుకుంటాం కదా, మరలాంటప్పుడు ఈ గొడవలు, ఈ హింస ఎందుకు? వాళ్ల సంభాషణలోనే మన లోపల ఈ సంఘర్షణకు అసలు కారణాలేంటో బయటపడ్డాయి. మొదటిది, సంఘర్షణ వెనుక ఓ పెద్ద కారణాల గొలుసు ఉంది. బుద్ధుడి ప్రకారం హింసకు కారణం అసూయ, పిసినారితనం. కాని కథ ఇక్కడితో ఆగదు. దాని వెనుక్కి వెళ్తే మన ఇష్టాయిష్టాలు, కోరికలు, చివరికి పబంచ అనే ఒక ఆలోచన విధానం కనిపిస్తుంది. అంటే ఏంటంటే మనసు నేను వేరు, ప్రపంచం వేరు అని చూడటమన్నమాట. అక్కడే అసలు సమస్య మొదలవుతుంది. సరే, మరి గొలుసునెలా తెంచాలి? దీనికి బుద్ధుడు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పాడు. ప్రతి అనుభవం తర్వాత మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి. ఈ పని వల్ల నాలో కరుణ, జ్ఞానం వంటి మంచి లక్షణాలు పెరుగుతున్నాయా, లేదా దురాశ, ద్వేషం వంటి చెడు లక్షణాలు పెరుగుతున్నాయా? మంచిని పెంచేవాటిని ఫాలో అవ్వాలి, చెడును పెంచేవాటిని పక్కన పెట్టేయాలి. చివరగా ఈ టెక్నిక్ను ఒక భిక్షువులాగా మన జీవితంలో 3 విషయాల్లో అప్లై చేయాలి. 1, మన మానసిక స్థితులు అంటే సుఖం, దుఃఖం వంటిది. 2, మన ప్రవర్తన అంటే మాటలు, చేతలు. 3, మన ఇంద్రియాలు అంటే మనం చూసే, వినే, ఆలోచించే వాటికి మన రియాక్షన్ను కంట్రోల్ చేసుకోవడం. సో, సంఘర్షణను జయించాలంటే మార్గం మన చేతుల్లోనే ఉంది. ప్రతి క్షణం మనం తెలివైన ఎంపికలు చేసుకోవడంలోనే.